ప్రపంచం మీద ఎక్కడ ఎలాంటి కండిషన్ ఉన్నా యుద్ధం లేదా ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడ్డా అక్కడ ట్రంప్ తన బిజినెస్ మైండ్ ఎంటర్ అయిపోతుందా? మొన్న రష్యా ఉక్రెయిన్ వార్, ఇవాళ ఇండో పాక్ వార్. యుద్ధం ఏదైనా మధ్యస్థం చేస్తాననటం, ఆపై వారి నుంచి లాగాల్సింది లాగేయటం. మరీ ముఖ్యంగా భారత్ని ఫ్రెండ్ అంటూనే ఎర్త్ పెడుతున్న డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా చేసిన జీరో టారిఫ్ కామెంట్స్ ఏంటి? వాటి తాలూకు పర్యావసనాలేంటి? By the way, I don't want to say I did, but I settled India-Pak problem. ఇది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన రీసెంట్ కామెంట్. నేను చెప్పకూడదు గాని గత వారం భారత్-పాక్ మధ్య ఏర్పడ్డ సమస్య నివారణకు నేను ఖచ్చితంగా సహాయపడ్డాను. ఖతార్లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో అమెరికా సైనిక సిబ్బందిని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడిన సారమిది. And by the way, I don't want to say I did, but I sure as hell helped settle the problem between Pakistan and India last week, which was getting more and more hostile. And all of a sudden you'll start seeing missiles of a different type. And we got it settled. I hope I don't walk out of here and 2 days later find out that it's not settled, but I think it is settled. And we talked to them about trade. Let's do trade instead of do war. And Pakistan was very happy with that, and India was very happy with that, and I think they're on the way. You know, they have been fighting for about 1,000 years, in all fairness. So. యుద్ధం చేయటానికి బదులు వాణిజ్యం చేద్దామని తాను అన్నానని, ఇటు పాక్తో పాటు అటు భారత్ సైతం ఎంతో సంతోషంగానే ఉందని, వారు దాదాపు 1000 ఏళ్ల న్యాయ పోరాటం చేస్తున్నారని అన్నారు ట్రంప్. అనకూడదు గాని ఇందులో దాగిందంతా ప్రేమేనా? నిజంగానే భారత్ పాక్ మధ్య కుదిర్చిన ఒప్పందం బాధ్యతాయుతంగా చేసిందా, లేక పాక్ ని ఒక బోచీగా చూపించి భారత్ ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటంలో భాగమా అన్న ప్రశ్నలకు ఈ ప్రపంచం సమాధానం వెతుకుతుండగా మరో ట్రంప్ మార్క్ భారత ప్రేమ బయటపడింది. అదెలాంటిదంటే, he's going to be building the biggest factory anywhere in the world in Arizona, and spending over $200 billion. And we have Apple, as you know, it's coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is the highest, one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high. 1000 ఏళ్ల పాటు భారత్ పాక్ మధ్య గల సమస్యను సానుకూలపరిచాను, ఆ ఇద్దరు ఎంత హ్యాపీయో చెప్పలేనంటూ ట్రంప్ పెట్టిన ఇంకో మెలిక చూడండి ఎలా ఉందో. To a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest, and now they're saying no tariff. But I said to Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. We want you to build here, and they're going to be upping their production in the United States. Apple. So Apple's already in for $500 billion. ఈ మాటల అర్థమేంటని చూస్తే, గురువారం ఖతార్ రాజధాని దోహాలో వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు ట్రంప్. చైనా అమెరికా మధ్య టారిఫ్ వార్ నడుస్తుండగా యాపిల్ సంస్థ భారత్లో తమ ఉత్పత్తులు తయారు చేసి అమెరికాకు దిగుమతి చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది నచ్చని ట్రంప్ ఈ విషయాన్ని టిమ్ కుక్ దగ్గర ప్రస్తావించారు. అమెరికాలో యాపిల్ సంస్థను ఇంత బాగా చూసుకుంటున్నాం, వీరేమో భారత్ వెళదామనుకుంటున్నారు, అక్కడ ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నారు, ఇది తనకు నచ్చటం లేదని తెగేసి చెప్పారు ట్రంప్. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎక్కువ టారిఫ్లు విధిస్తోంది, ప్రపంచంలో అధిక టారిఫ్లు విధించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. టారిఫ్లు పెంచాక అత్యధిక ధరలకు మీరు భారత్లో వస్తువుల అమ్మకం చాలా చాలా కష్టమంటూ తనకున్న భారత అభిమానం మొత్తం కుమ్మరించేశారు ట్రంప్.
మీకు విషయం చెప్పనా? అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ ఒక చక్కని ప్రతిపాదన తెచ్చిందని మరో ట్విస్ట్ ఇచ్చారు ట్రంప్. ఏ టారిఫ్లు లేకుండానే భారత్ దిగుమతులకు అంగీకరించిందని అన్నారాయన. మీరు భారత్లో ఐఫోన్ల తయారీ కర్మాగారాలను నిర్మించినా అక్కడి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోదని తేల్చేశారు ట్రంప్. వాళ్లకు వాళ్ల స్వప్రయోజనాలే ముఖ్యమని అన్నారు ట్రంప్. ఈ విషయాలను స్వయంగా మీడియా ముందే వెళ్లగక్కారాయన. తనతో మాట్లాడిన తరువాత అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు టిమ్ కుక్ ఒప్పుకున్నట్టు కూడా ప్రకటించారు ట్రంప్. He's going to be building the biggest factory anywhere in the world in Arizona and spending over $200 billion. And we have Apple, as you know, it's coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high. ఏప్రిల్ 9న భారతీయ ఉత్పత్తులపై 26% టారిఫ్ విధిస్తామని ప్రకటించారు ట్రంప్. అయితే 90 రోజుల పాటు ఈ పెంపును తాత్కాలిక నిలుపుదల చేయటం తెలిసిందే. అయితే ట్రంప్ చేసిన జీరో టారిఫ్ మాటల్లో నిజం లేదని అన్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. టారిఫ్లతో సహా సమగ్ర వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ప్రతి అంశంపైన కూలంకుషమైన చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఏ నిర్ణయం వెలువడలేదు. ఒక ఒప్పందం కుదిరితే ఇరు పక్షాలకు ప్రయోజనకరంగా ఉండాలి, రెండు దేశాలకు లబ్ధి చేకూరాలి. ఇది తాము కోరుకుంటున్నట్టు చెప్పారు మంత్రి జైశంకర్. ఇలాంటి ప్రకటనలు తొందరపాటు చర్య అవుతుందని ఆయన స్పష్టం చేశారు. 2024లో భారత్, అమెరికా మధ్య $129 బిలియన్ వాణిజ్యం జరిగిందని గుర్తు చేశారాయన. ఇదిలా ఉంటే ఈ విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీసింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాల ఖరారు కోసం మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్లో పర్యటిస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో ట్రంప్ చేసిన జీరో టారిఫ్ ప్రకటనల అర్థమేంటి? సున్నా టారిఫ్ కు ఆపరేషన్ సింధూర్ ఆగిపోవటానికి సంబంధమేంటి? మోదీ ఈ అంశంలో ఎందుకు రియాక్ట్ కావటం లేదు? అమెరికాతో ఏ డీల్ కుదుర్చుకోవటంలో భాగంగా తలూపారు అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ లో ప్రశ్నించారు. భారత్ విషయంలో ట్రంప్ అసలు ఆలోచన ఏంటి? ఒకటే భారత్కి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటంలో అర్థమేంటి? భారత్ మా మిత్రదేశం అంటూనే పాక్కి సాయం, పాక్కి మద్దతుగా వచ్చిన టర్కీకి కూడా హెల్ప్. ఇక ఔషధ ధరల విషయంలోనూ భారత్కి వ్యతిరేకంగా నిర్ణయం. ఐఫోన్ సంగతి సరే. తాజాగా బిగ్ బిల్తో మరో ట్రంప్ మార్కు బాధుడు షురు. ఆ డీటెయిల్స్ ఏంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చూడక తప్పదు. IMF బెయిలౌట్ ప్యాక్తో పాక్కి హెల్ప్, టర్కీకి క్షిపణులను విక్రయించే వెపన్ డీల్, ఔషధ ధరల తగ్గుదలతోనూ భారత్కి చెక్. యాపిల్ భారత్ రాకుండా మరో పన్నాగం, బిగ్ బిల్ పేరిట మరో బాదుడు షురు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని తెలుసు. అక్కడి ఉగ్రవాదమే తమపై 9/11 దాడులు చేసిందని తెలుసు. భారత్ని మొదట ఉగ్రవాద చర్యలతో కవ్వించింది పాకిస్తాన్ అని తెలుసు. భారత్ ఎలాంటి సైనిక చర్య తీసుకున్నా మాకు సమ్మతమే, ఎందుకంటే భారత్ మా మిత్రదేశమనటమూ తెలిసిందే. పైకేమో భారత్ పై కపట ప్రేమ, లోలోన భారత్ కి వ్యతిరేక చర్యలు. మొన్న భారత్ దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది పాకిస్తాన్కు. ఆ దేశ అసలు ఆదాయ వనరైన ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపటం మాత్రమే కాదు, సైనిక స్థావరాలపైన పెద్ద ఎత్తున గురిపెట్టింది భారత్.
భారత్ దెబ్బకు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ పేకమేడలా కూలింది. దీంతో 80,000 కోట్ల నష్టం వాటిల్లింది. భారత్ దెబ్బకు పాక్కు మిగిలిన అన్ని నష్టాలను కలుపుకుంటే సుమారు $3 బిలియన్. ఈ నష్టం నుంచి కోలుకోవటానికి $2 బిలియన్ IMF నుంచి ఇప్పించింది అమెరికా. ఇలా ఆ దేశానికి ఆపన్న హస్తం అందించింది కూడా ఇదే అమెరికానే. ఇక ఇదే యుద్ధంలో పాకిస్తాన్ కి తమ డ్రోన్ల ద్వారా టర్కీ ఎంత పెద్ద సాయం చేసిందో తెలిసింది. అలాంటి టర్కీకి కూడా హెల్ప్ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. $304 మిలియన్ విలువైన క్షిపణులను అమ్మేందుకు ఆమోదం తెలిపారు. భారత కరెన్సీ ప్రకారం ఈ డీల్ విలువ 2,300 కోట్ల వరకు ఉండొచ్చు. ఈ డీల్ కింద 53 అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, 60 బ్లాక్ టు మిసైల్స్ అందించనున్నట్టు తెలుస్తోంది. ఇదే టర్కీ భారత్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ కి 350 డ్రోన్లను అందించింది. దీనికి కారణంగా టర్కీ ఇండియా ఒప్పందాలు క్షీణించడం మొదలైంది. మొన్న పాకి IMF రుణ సాయం, ప్రస్తుతం టర్కీకి మిసైల్ సరఫరా చూస్తుంటే ట్రంప్ డబుల్ గేమ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుందని అంటున్నారు నిపుణులు. అయితే ఈ టర్కీ డీల్ అమల్లోకి రావాలంటే US కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. ఇదిలా ఉంటే టర్కీ అమెరికా నుంచి J-35 యుద్ధ విమానాలను సైతం కొనుగోలు చేసేలా తెలుస్తోంది. గతంలో టర్కీ రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేసింది. దీనిపై ఆంక్షలు విధించింది అమెరికా. తాను విధించిన ఆంక్షలు తానే తూచనేసి ఇదిగో ఈ బిగ్ డీల్ చేసుకుంది ట్రంప్ నాయకత్వంలోని అమెరికా. టర్కిష్ వేర్పాటువాద సంస్థ PKKతో సంబంధం కలిగి ఉన్నాయి అమెరికా మద్దతు గల కుర్దిష్ దళాలు. వీటిని కొత్త సిరియన్ సైన్యంలో అనుసంధానించడానికి టర్కీ, అమెరికా చర్చలు సాగిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో PKK తన ఆయుధాలను వదిలిస్తున్నట్టు ప్రకటించింది. స్వయం ప్రతిపత్తి కోసం 40 ఏళ్లుగా జరిపిన పోరాటం అంతమవుతోంది. ఈ క్రమంలో అమెరికాతో టర్కీ తన సంబంధ బాంధవ్యాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా ఈ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏవైనా ఈ డీల్ యాంటీ ఇండియాగానే పరిగణించాల్సి వస్తుందని అంటున్నారు దౌత్య నిపుణులు. పాక్ ఆ మాత్రమైన యుద్ధ రంగంలో నిలిచి భారత్తో తలపడిందంటే అందుకు కారణం ఈ టర్కిష్ షూటింగ్ డ్రోన్లే. అలాంటి టర్కీయులతో ట్రంప్ చేసుకుంటున్న ఈ ఒప్పందాలు భారత వ్యతిరేక చర్యగానే పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతేడాది భారత్ US మధ్య జరిగిన వాణిజ్య విలువ $129 బిలియన్. ఇది భారత కరెన్సీలో చెబితే కొన్ని లక్షల కోట్లు. అలాంటి భారీ మార్కెట్ గల భారత్ను కాదని టర్కీతో చేయి కలపటమేంటి? దానికి తోడు భారత్తో వ్యాపారం చేయటమే నష్టదాయకమనుకున్న కోణంలో యాపిల్ వంటి సంస్థలను రెచ్చగొట్టడమేంటి అన్నదొక చర్చగా మారింది. ఇక ఔషధ ధరల వ్యవహారం. అమెరికాలో ఔషధ ధరలు 30 నుంచి 80% తగ్గించి తీరాల్సిందేనంటూ కార్యనిర్వాహక ఉత్తర్వు తెచ్చారు ట్రంప్. ఇది కూడా భారత్ కి వ్యతిరేకంగా పనిచేసేది. ఎందుకంటే అమెరికా మన నుంచి దిగుమతి చేసుకునే వాటిలో మెడిసిన్ కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. మొన్న కరోనా సమయంలో ట్రంప్ మనల్ని బెదిరించి మరి మన మందులు దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి భారత్ ను మరింత బాగా చూసుకోవాల్సింది పోయి మన నుంచి వచ్చే మందుల ధరలను తగ్గించాలని చూస్తున్నారు. 30 నుంచి 80% తమ ఉత్పత్తులు తగ్గించాల్సిందేనని ఆర్డర్ తీసుకురావటమంటే అది భారత్ కి మరో షాక్ ఇవ్వడమేనంటున్నారు భారతీయ ఔషధ రంగ నిపుణులు. ఇప్పటికే అమెరికాలోని NRIలకు నిద్రలేని రాత్రులు తప్పటం లేదు. గోరు చుట్టు మీద రోకటి పోటులా అమెరికా నుంచి భారత్ కి డబ్బు పంపితే 5% పన్ను విధిస్తానంటున్నారు ట్రంప్. అక్కడి వారు తమ తల్లిదండ్రులకు డబ్బు పంపినా 5% నొక్కేస్తానంటున్నారు ట్రంప్. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట కొత్త పన్ను చట్టాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తోంది ట్రంప్ సర్కార్. అందులో భాగంగా చూస్తే అమెరికా నుంచి ఇతర దేశాలకు డబ్బు పంపే వారిపై 5% పన్ను విధించేలా ఒక ఏర్పాటు. ఇది అమెరికాలో నివసిస్తోన్న భారతీయుల పాలిట పెను విఘాతంగా భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా తమ కుటుంబాలకు డబ్బు పంపే వారికి ఆర్థికంగా పెద్ద నష్టం కానుంది బిల్. ఈ కొత్త విధానం ద్వారా వచ్చే ఆదాయాన్ని సరిహద్దు భద్రతా ప్రాజెక్టులకు వాడాలని భావిస్తున్నారు ట్రంప్. ఈ ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్కడి NRIలకు కష్టాలు ఒకదాని వెంట మరొకటిగా వస్తూనే ఉన్నాయి. కఠిన ఆంక్షలతో విరుచుకుపడుతున్నారు. గ్రీన్ కార్డ్ ఉన్నవారికి కూడా రక్షణ లేకుండా చేశారు. ఇమ్మిగ్రేషన్ రూల్స్ మరింత పెంచారు.
వదిలిపెట్టడం లేదు. చిన్న చిన్న తప్పులకే వారి వీసాలను రద్దు చేసి దేశ బహిష్కరణ చేస్తున్నారు. ఉన్న సమస్యలు చాలవన్నట్లు అమెరికాలో ఉన్న వారి పాలిట బిగ్ బిల్ పేరుట పన్ను పిడుగు వేస్తున్నారు. ఇదే జరిగితే భారతీయులకు మరో భారీ షాక్ తగిలేలా తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.